విరామం తర్వాత సఖీ కార్యక్రమానికి స్వాగతం. ఏమండి, నిశ్చింతగా నిద్రలేకపోవడానికి మనం ఎంచుకున్న జీవన విధానమే కారణం అనిపిస్తుంది. ఒక్కోసారి పల్లెటూర్లలో పొలాల్లో కాయ కష్టం చేసుకునే వాళ్ళని చూడండి. పొద్దంతా కష్టపడిన తర్వాత పొంతలో కాచిన వేడి నీళ్లతో స్నానం చేసి ఇంత అన్నం తిని ఒళ్ళెరక్కుండా నిద్రపోతారు. అలా అని వాళ్ళకి కష్టాలు ఆందోళనలు లేవని కాదండి. వాటిని కాసేపు పక్కన పెట్టి పడుకోకపోతే ప్రొద్దుటే లేచి పనిచేయలేరు. పనిచేయకపోతే కడుపు నిండదు. ఈ సత్యం వారికి బాగా తెలుసు. నగరాల్లో బతికే మధ్యతరగతి ధనవంతుల జీవన విధానం వేరు. రకరకాల ఒత్తిళ్లను, సమస్యలను, ఆరాటాలను, మన కోరికలు, అత్యాశలు మనమే సృష్టించుకుంటూ ఉంటాం. మన మనసుల్లోనే ఏదో లోపం ఉంది. నిద్రాదేవికి పక్షపాత బుద్ధి లేదట. అది చక్రవర్తినైనా యాచకున్నైనా ఒకేలా ఆశీర్వదిస్తుందట. అయితే చక్రవర్తులకి హంసతూలికా తల్పాలపైన నిద్రించినా నిద్ర రాదు. రాజ్యం, ధనం, అధికారం పోతుందేమోనన్న భయం. యాచకుడికి పోయేదేమీ లేదు కాబట్టి నిశ్చింతగా హాయిగా పడుకుంటాడట. నిద్ర పట్టని వాళ్ళం ఒక్కసారి ఈ సంగతి గురించి ఆలోచించుకోవాలి. ఏమంటారు? మీ అభిప్రాయాన్ని రాసి పంపిస్తారా? మా చిరునామా సఖీ, ఈటీవీ 2, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మా ఇమెయిల్ ఐడి saki@etv.co.in. మా ఫోన్ నంబర్ 0402355640. మళ్ళీ రేపటి సఖీ కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. నమస్కారం. మెయిన్ యాంకర్ డ్రెస్ కర్టసీ